మహిళలను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పడంలోనూ శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు మహాసభల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారంలో బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్ప తెలుగు రాదు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం. అది అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు. అంతే, వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్.